పైప్స్ అండ్ సిస్టమ్స్ పార్ట్ 7. ఇది ఇంపార్టెంట్. ఈ మోడల్ లీకేజ్ మోడల్, ఇది ఇంపార్టెంట్. 13th ప్రాబ్లం. ఈ ప్రాబ్లం IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ 2017లో వచ్చింది. APSI మెయిన్స్ 2017లో వచ్చింది. 2 times వచ్చింది ప్రాబ్లం. ఇది ప్రాబ్లం. ఏ సిస్టమ్ ఈజ్ నార్మల్లీ ఫిల్డ్ ఇన్ 6 hours but takes 1 hour longer to fill because of leakage because of leak in its bottom. If the system is full, the leak will empty it in. క్వశ్చన్: ఒక పైపు ఒక ట్యాంక్ని 6 hours ఫిల్ చేస్తుంది. 6 hours, కానీ ఆ ట్యాంకీకి లీకేజ్ ఉండడం వల్ల 6 hours నిండాల్సిన ట్యాంకీ 1 hour లాంగర్ టైం తీసుకొని 7 hours నిండుతుంది. అయితే ఆ లీకు ఫుల్ ట్యాంక్ని ఎన్ని అవర్స్కి ఎంటీ చేస్తుంది? ఇది క్వశ్చన్. సార్ క్వశ్చన్ చూద్దాం. ఒక ట్యాంక్ ఉంది, ఒక వాటర్ ట్యాంకీ. ఈ వాటర్ ట్యాంకీకి వచ్చేసి ఒక పైప్ ఇచ్చేసాం. ఈ పైపు ఈ వాటర్ ట్యాంక్ని 6 hours ఫిల్ చేస్తుంది. ఈ పైపు ఈ వాటర్ ట్యాంక్ని 6 hours ఫిల్ చేస్తుంది. అంటే 6 hours మనం మోటార్ వేసామనుకోండి, వాటర్ ట్యాంక్కి 6 hours నిండుతుంది. కానీ ఏమైందంటే ఈ వాటర్ ట్యాంక్కి ఒక చిన్న లీక్ ఉంది. ఈ లీక్ ఉండడం వల్ల 6 hours నిండాల్సిన ట్యాంకీ 7 hours నిండుతుంది. 1 hour లాంగర్ టైం తీసుకుంటుంది బికాజ్ ఆఫ్ లీకేజ్. లీక్ ఉండడం వల్ల 6 hours నిండాల్సిన ట్యాంక్కి 7 hours నిండుతుంది. పైపు లీకు రెండు ఆన్లో ఉన్నప్పుడు 6 hours నిండాల్సిన ట్యాంక్కి 7 hours నిండుతుంది బికాజ్ ఆఫ్ లీకేజ్. అయితే లీకు ఒకటే ఫుల్ ట్యాంక్ని ఎన్ని అవర్స్కి ఎంటీ చేస్తుంది? ఇది క్వశ్చన్. ఒక పైపు అలోన్ అయితే ఈ ట్యాంక్ని 6 hours ఫిల్ చేస్తుంది. లీకేజ్ ఉండడం వల్ల, అంటే పైపు నుంచి వాటర్ వస్తుంటుంది, లీకేజ్ నుంచి వాటర్ వెళ్ళిపోతుంటుంది. ఇలా ఈ రెండు ఆన్లో ఉన్నప్పుడు, పైపు ప్లస్ లీకేజ్ రెండు ఆన్లో ఉన్నప్పుడు 6 hours నిండాల్సిన ట్యాంక్కి 1 hour లాంగర్ టైం తీసుకొని 7 hours నిండుతుంది. అయితే లీక్ అలోన్ ఈ ట్యాంక్ని ఎన్ని అవర్స్కి ఎంటీ చేస్తుంది? ఇది క్వశ్చన్. 6 hours 7 hours, LCM 42 అవుతుంది. అంటే ట్యాంక్ కెపాసిటీ 42 liters అనుకుందాం. 42 liters కెపాసిటీ ఉన్న ట్యాంక్ని ఫిల్ చేయడానికి పైపు 6 hours తీసుకుంటుంది. అంటే 1 hourకి పైపు నుంచి వాటర్ ఎంత లోనికి వస్తుందంటే 7 liters వాటర్ లోనికి వస్తుంది. పైపు లీక్ రెండు ఆన్లో ఉండడం వల్ల వాటర్ ఎంత లోనికి వస్తుందో చూద్దాం. 42 liters కెపాసిటీ ఉన్న ట్యాంక్ని ఫిల్ చేయడానికి పైపు లీకు రెండు ఆన్లో ఉన్నప్పుడు 7 hours తీసుకుంటుంది. 7తో డివైడ్ చేస్తే కనుక 6 వస్తుంది. అంటే పైపు లీకు రెండు ఆన్లో ఉన్నప్పుడు ట్యాంకులోకి 6 liters వాటర్ వస్తుంది. పైపు నుంచి 7 liters వాటర్ లోనికి వస్తుంది. పైపు లీకు రెండు ఆన్లో ఉన్నప్పుడు ట్యాంకులోకి 6 liters వాటర్ లోనికి వస్తుంది. అంటే ఇంకా 1 liter ఏమైనట్టు అంటే లీక్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు. 1 hourకి 1 liter వాటర్ లీక్ నుండి బయటికి వెళ్ళిపోతే టోటల్ 42 liters ఫుల్ ట్యాంక్కి 42 liters వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 42 hours పడుతుంది. అంటే లీక్ అలోన్ ఈ ట్యాంక్ని ఎంటీ చేయడానికి 42 hours టైం తీసుకుంటుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 42 hours. సరే ప్రాబ్లం చేద్దాం. ఒక పైపు ఒక ట్యాంక్ని 6 hours ఫిల్ చేస్తుంది. కానీ దానికి ఆ ట్యాంకీకి ఒక లీకేజ్ ఉండడం వల్ల 6 hours నిండాల్సిన ట్యాంక్కి 1 hour లాంగర్ టైం తీసుకొని 7 hours నిండుతుంది. అయితే లీకు ఒకటే ఆ ట్యాంక్ని ఎప్పుడు ఎంటీ వస్తుంది? ఇది క్వశ్చన్. ఒక పైపు ఒక ట్యాంక్ని 6 hours ఫిల్ చేస్తుంది. పైపు లీకు రెండు ఆన్లో ఉన్నప్పుడు, అంటే పైపు నుంచి వాటర్ వస్తుంటుంది, లీక్ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. రెండు ఆన్లో ఉన్నప్పుడు 6 hours నిండాల్సిన ట్యాంక్కి 7 hours నిండుతుంది. అయితే లీక్ ఒకటే ట్యాంక్ని ఎప్పుడు ఎంటీ వస్తుంది అని. 6, 7 ఈ రెండు కోప్రైమ్స్ కాబట్టి LCM ఏమవుతుందంటే ప్రోడక్ట్ అవుతుంది. అంటే ట్యాంక్ కెపాసిటీ 42 liters అనుకుందాం. 42 parts, అది 42 అనుకుందాం. ఈ 42ను 6తో డివైడ్ చేస్తే 7 వస్తుంది. 7తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. అంటే పైపు నుంచి ట్యాంక్లోకి 1 hourకు 7 liters వాటర్ లోనికి వస్తుంది.
పైపు లీకు రెండు ఆన్లో ఉన్నప్పుడు అదే 1 అవర్కి ట్యాంక్లోకి 6 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. అంటే 7 లీటర్స్ వాటర్ పైపులో నుంచి లోనికి వస్తుంటే ట్యాంక్లో స్టోర్ అవ్వడమేమో 1 అవర్కు 6 లీటరే స్టోర్ అవుతుంది. 1 అవర్కి పైపు నుంచి 7 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది, కానీ ట్యాంక్లో మాత్రం 6 లీటర్సే స్టోర్ అవుతుంది. అంటే 1 లీటర్ ఏమైపోతున్నట్టంటే లీక్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది 1 లీటర్ వాటర్. అంటే లీక్ నుంచి 1 అవర్కి 1 లీటర్ వాటర్ బయటికి వెళ్ళిపోతే టోటల్ ట్యాంక్ కెపాసిటీ 42 లీటర్స్. 42 లీటర్స్ మొత్తం బయటికి వెళ్ళిపోవడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 42 అవర్స్ పడుతుంది. అంటే లీకు ట్యాంక్ని 42 అవర్స్కి ఎంటీ వస్తుంది. ఆన్సర్ 42 అవర్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎస్ఎస్సి సిపిఓ ఎస్ఐ 2006కి వచ్చింది ప్రాబ్లం అది. తర్వాత తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2016లో వచ్చింది. ఆ ప్రాబ్లం ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో కూడా ఉంది ఆ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ పంప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ విత్ వాటర్ ఇన్ 2 hours బికాజ్ ఆఫ్ లీకేజ్ ఇట్ టుక్ 1/3 hours. అంటే 1/3 hours ఎక్కువ టైం తీసుకుంటుంది, అంటే 20 minutes టైం ఎక్కువ తీసుకుంటుంది. 1/3 hours టు ఫిల్ ద ట్యాంక్. ద టైమ్ టేకెన్ టు ఎంటీ ద ఫుల్ ట్యాంక్ డ్యూ టు లీకేజ్ ఇన్ అవర్స్. క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఒక పైపు ఒక ట్యాంక్ని వచ్చేసి 2 అవర్స్కి ఫిల్ చేస్తుంది. పైపు లీక్ 2 ఆన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే 1/3 hours, అంటే ఇక్కడ 1/3 hour లాంగర్ టైం తీసుకుంది. అయితే లీకు ఎన్ని అవర్స్కి ట్యాంక్ని ఎంటీ వస్తుంది? ఇది క్వశ్చన్. ఒక ట్యాంక్ ఉంది, ఒక వాటర్ ట్యాంక్ తీసుకున్నాం. ఈ వాటర్ ట్యాంక్ని ఈ పైపు ఈ ట్యాంక్ని 2 అవర్స్కి ఫిల్ చేస్తుంది. అంటే 2 అవర్స్ మనం మోటార్ వేసామనుకోండి, ఈ పైపు ఈ ట్యాంక్ని 2 అవర్స్కి ట్యాంక్ నింపుతుంది. కానీ ఈ ట్యాంక్కి ఒక లీకేజ్ ఉండడం వల్ల 2 అవర్స్లో నిండాల్సిన ట్యాంక్కి 1/3 అవర్స్కి ట్యాంక్ నిండుతుంది. అంటే 1/3 అవర్స్ మనకు లాంగర్ టైం తీసుకుంది. ఎప్పుడు పైపు నుంచి వాటర్ వస్తూ ఉంటుంది, లీకేజ్ నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. 2 ఆన్లో ఉన్నప్పుడు 2 గంటల్లో నిండాల్సిన ట్యాంక్కి 2 hours 20 minutes టైం ఎక్స్ట్రా తీసుకుంటుంది. అంటే 20 minutes టైం ఎక్స్ట్రా తీసుకుంది. అయితే ఈ లీక్ అలోన్ టోటల్ ఫుల్ ట్యాంక్ని ఎప్పుడు ఎన్ని అవర్స్కి ఎంటీ చేస్తుంది? ఇది క్వశ్చన్. 1/3 అంటే 3 to 6 1 7/3. 7 ఒక 2 14, LCM 14. అంటే ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్స్ అనుకుందాం. ఇది 14 parts, మన కన్వీనియంట్ కోసం 14 లీటర్స్ అనుకుందాం. 14 లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ని ఎంటీ చేయడానికి ఫిల్ చేయడానికి పైపు 2 hours టైం తీసుకుంటుంది. అంటే 1 అవర్కి ఈ పైపు నుంచి 7 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. పైపు లీకు 2 ఆన్లో ఉన్నప్పుడు 14 లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ని ఫిల్ చేయడానికి 1/3 hours, అంటే 7/3 hours. 14 7/3తో డివైడ్ చేస్తే కనుక 6 వస్తుంది. అంటే పైపు లీకు 2 ఆన్లో ఉన్నప్పుడు ట్యాంక్లోనికి 6 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. పైపు నుంచేమో 7 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. పైపు లీకు 2 ఆన్లో ఉండడం వల్ల ట్యాంక్లోనేమో 6 లీటర్స్ వాటరే స్టోర్ అవుతుంది. అంటే 1 లీటర్ వాటర్ ఏమవుతున్నట్టంటే లీక్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు. లీక్ నుంచి 1 అవర్కు 1 లీటర్ వాటర్ బయటికి వెళ్ళిపోతే టోటల్ ఫుల్ ట్యాంక్ 14 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 14 hours పడుతుంది. అంటే ఆన్సర్ 14 hours. లీకు 14 అవర్స్కి ట్యాంక్ని ఎంటీ చేస్తుంది. ఇది క్వశ్చన్. సరే, ప్రాబ్లం చేద్దాం. ఒక పైపు ఒక ట్యాంక్ని 2 అవర్స్కి ఫిల్ చేస్తుంది. 2 అవర్స్కి ఫిల్ చేస్తుంది. పైపు లీకు 2 ఆన్లో ఉన్నప్పుడు 2 అవర్స్లో నిండాల్సిన ట్యాంక్ 1/3 hours, అంటే 7/3 hours తీసుకుంటుంది. అంటే ఒక 20 minutes టైం ఎక్స్ట్రా తీసుకుంది లీక్ ఆన్లో ఉండడం వల్ల. అంటే పైనుంచి వాటర్ వస్తుంటుంది, లీక్ నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి 2 అవర్స్లో నిండాల్సిన ట్యాంక్కి 2 hours 20 minutesలో ట్యాంక్ నిండుతుంది. 20 minutes లాంగర్ టైం తీసుకుంది. 2 7 LCM 14. ట్యాంక్కి కెపాసిటీ 14 లీటర్స్ అనుకుందాం. 2తో డివైడ్ చేస్తే 7, ఈ 14 7/3తో డివైడ్ చేస్తే
అంటే 14 ఇంటూ 3/7, 7 1 7 2 అంటే 6 వస్తుంది. ఈ 14 7/3 డివైడ్ చేస్తే 6 వస్తుంది. అంటే పైపు నుంచి 7 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది 1 అవర్కి. కానీ ట్యాంక్లోనేమో 6 లీటర్స్ వాటర్ వస్తుంది ట్యాంక్లోకి. అంటే ఆ డిఫరెన్స్ ఉన్న 1 లీటర్ ఏమవుతున్నట్టంటే లీక్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు. అంటే 1 అవర్కి లీక్ నుండి 1 లీటర్ వాటర్ బయటికి వెళ్ళిపోతే టోటల్ 14 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 14 అవర్స్ పడుతుంది. అంటే లీకు ట్యాంక్ని 14 అవర్స్కి ఎంప్టీ చేస్తుంది. ఆన్సర్ 14 అవర్స్. నెక్స్ట్ ప్రాబ్లం 15th ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎస్బీఐ క్లర్క్ 2018కి వచ్చింది. ఇది డేటా ఇన్ఈక్వాలిటీ ప్రాబ్లం. ఫస్ట్ క్వాంటిటీ 1 = x ఇచ్చాడు. ఏ పైప్ అలోన్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 60 minutes బట్ డ్యూ టు లీకేజ్ పైప్ ఫిల్ ఓన్లీ 80% ఆఫ్ ది సిస్టమ్ ఇన్ 1 hour. X is the capacity of the system in liters. If due to leakage 60 liters can be leaked out in 1 hour. Quantity 2 250 liters. Quantity 1 ట్యాంక్ కెపాసిటీ లీటర్స్లలో కనుక్కోవాలి. క్వాంటిటీ 2 250 లీటర్స్ ఇచ్చారు. సపోజ్ ట్యాంక్ కెపాసిటీ 500 లీటర్స్ వచ్చింది అనుకోండి. క్వాంటిటీ 1 250 లీటర్స్. ఈ 500 లీటర్స్కు 250 లీటర్స్కి రిలేషన్ గ్రేటర్ దానా లెస్ దానా గ్రేటర్ దాన్ ఈక్వల్ లెస్ దాన్ ఈక్వల్ అని ఆ రిలేషన్ కనుక్కోవాలి. ఇవి ఆప్షన్స్. క్వాంటిటీ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు క్వాంటిటీ 2, క్వాంటిటీ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్వాంటిటీ 2, క్వాంటిటీ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్వాంటిటీ 2, క్వాంటిటీ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్వాంటిటీ 2, క్వాంటిటీ 1 ఈక్వల్ టు క్వాంటిటీ 2 ఆర్ నో రిలేషన్. ఇవి ఆప్షన్స్. సరే ప్రాబ్లం చేద్దాం. ఏ పైప్ అలోన్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 60 minutes. పైప్ అలోన్ అయితే ట్యాంక్ని 60 minutesకి ఫిల్ చేస్తుంది. 60 minutesకి ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ పైపు లీకు 2 ఆన్లో ఉన్నప్పుడు, అంటే పైప్ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది, కింద లీక్ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. అలా లీక్ నుంచి వాటర్ వెళ్ళిపోవడం వల్ల 80% ట్యాంక్ నిండడానికి 60 minutes తీసుకుంటుంది. అంటే ఫుల్ ట్యాంక్కి 100% ట్యాంక్ నిండడానికి 60 minutes టైం తీసుకుంటుంది. అలాంటిది ఒక లీక్ ఉండడం వల్ల 100% ట్యాంక్ నిండకుండా అదే 1 అవర్కి 80% ట్యాంక్ నిండుతుంది. 1 అవర్కి 100% ట్యాంక్ నిండుతుంది. కానీ లీకేజ్ ఉండడం వల్ల అదే 1 అవర్కి 80% ట్యాంక్ నిండుతుంది. ఎందుకంటే లీక్ నుంచి వాటర్ వెళ్ళిపోవడం వల్ల. అయితే లీకేజ్ నుంచి 1 అవర్కి 60 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. అయితే ట్యాంక్ కెపాసిటీ ఎంత? ట్యాంక్ కెపాసిటీ ఎంత ఇన్ లీటర్స్? ఇది క్వశ్చను. చూద్దాం ఒకసారి. ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఈ వాటర్ ట్యాంక్కి ఒక పైప్ ఉంది. ఈ పైపు నుంచి మనకు వాటర్ వస్తూ ఉంటుంది. 60 minutesకి ట్యాంక్ని ఇది ఫిల్ చేస్తుంది. ఈ పైపు లీక్ 2 ఆన్లో ఉండడం వల్ల అదే 60 minutesకి 80% ట్యాంక్ నిండుతుంది. అంటే 80% ట్యాంక్ నిండడానికి 60 minutes టైం తీసుకుంటుంది. అయితే 100% ట్యాంక్ నిండడానికి ఎన్ని మినిట్స్ టైం తీసుకుంటుంది? దీన్ని 4తో డివైడ్ చేస్తే 20 అవుతుంది. 4తో డివైడ్ చేస్తే 15 అవుతుంది. 20% 15 అయితే 100% ఎంత? 5తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే కనుక 75 వస్తుంది. అంటే 75 minutes. అంటే పైపు లీకు 2 ఆన్లో ఉండడం వల్ల ట్యాంక్ నిండడానికి 75 minutes పడుతుంది. పైపు ఒక్కటైతే ట్యాంక్ని 60 minutesలో నింపుతుంది. ఒక లీకేజ్ ఉండడం వల్ల ఈ ట్యాంక్కి 60 minutesలో నిండాల్సిన ట్యాంక్కి 75 minutesకి నిండుతుంది. అంటే 15 minutes లాంగర్ టైం తీసుకుంటుంది బికాజ్ ఆఫ్ లీకేజ్. అయితే ఈ ట్యాంక్ కెపాసిటీ ఎంతనో కనుక్కోవాలి. అయితే ఈ లీకేజ్ నుంచి 1 అవర్కి 60 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది 1 అవర్స్కి. అయితే ట్యాంక్ కెపాసిటీ ఎంత? ఇక్కడ 75 60. ఈ రెండింటి ఎల్సిఎం తీసుకుందాం. 60 75. ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 15 5 వస్తుంది. 60 × 5 300. అంటే ట్యాంక్ కెపాసిటీ 300 లీటర్స్ అనుకుందాం. 300 లీటర్స్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 60 minutes టైం తీసుకుంటుంది. అంటే పైప్ నుంచి 1 మీటర్కి ఎన్ని లీటర్స్ వాటర్ లోనికి వెళ్తుంది అంటే కనుక 5 లీటర్స్ వాటర్ లోనికి వెళ్తుంది. 75తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. 75 150 150 4.
అంటే పైపు లీకు రెండు ఆన్లో ఉండడం వల్ల ట్యాంక్లోకి ఎంత వస్తుందంటే 4 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. పైన ఉన్న పైపు నుంచేమో 5 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. కానీ ట్యాంక్లో చూస్తే 4 లీటర్స్ వాటరే స్టోర్ అవుతుంది 1 మినిట్కి. 1 మినిట్కి పైపు నుంచి 5 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. అదే 1 మినిట్కి ట్యాంక్లోనేమో 4 లీటర్స్ వాటరే స్టోర్ అవుతుంది. అంటే 1 లీటర్ వాటర్ ఏమైపోతున్నట్టు అంటే లీక్ నుంచి 1 లీటర్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. లీక్ నుంచి 1 లీటర్ వాటర్ బయటికి వెళ్ళిపోతే టోటల్ 300 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి 300 మినిట్స్ పడుతుంది. 300 మినిట్స్ దీన్ని అవర్లలోకి మార్చి కనుక 5 అవర్స్ పడుతుంది. ఇది 300 లీటర్స్ కాదు, మన కన్వీనియంట్ కోసం 300 లీటర్స్ అనుకొని చేస్తున్నా, 300 పార్ట్స్ అని. అంటే టోటల్ ట్యాంక్ ఎంటీ అవ్వడానికి 5 అవర్స్ పడుతుంది. అయితే 1 అవర్కి ఈ లీక్ నుంచి 60 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతుందని క్వశ్చన్లు ఇచ్చాడు. 1 అవర్కి 60 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతే 5 అవర్స్కి ఎంత వాటర్ బయటికి వెళ్ళిపోతుందంటే 300 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే ట్యాంక్ కెపాసిటీ 300 లీటర్స్. ఇక్కడ 300 వచ్చింది, ఇక్కడ 300 వచ్చింది. సో ఒక్కోసారి అలా రావచ్చు, రాకపోవచ్చు. కానీ 300 లీటర్స్ కాదు, మన కన్వీనియంట్ కోసం అనుకున్నాం. 300 పార్ట్స్ ఇది. సో ట్యాంక్ కెపాసిటీ 300 లీటర్స్. ఇది క్వాంటిటీ 1 మనకు 300 లీటర్స్ వచ్చింది. క్వాంటిటీ 2 250 లీటర్స్ అని ఇచ్చాడు. సో ఈ రెండింటికి రిలేషన్ గ్రేటర్ దాన్, ఈ రెండు రిలేషన్ గ్రేటర్ దాన్. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. సో ఇది క్వశ్చన్. సరే ప్రాబ్లం చేద్దాం. ఒక పైపు ఒక ట్యాంక్ని 60 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. కానీ ఆ ట్యాంక్కి లీకేజ్ ఉండడం వల్ల 60 మినిట్స్లో నిండాల్సిన ట్యాంక్కి 75 మినిట్స్లో నిండుతుంది. అంటే లీకేజ్ ఉండడం వల్ల 80% నిండుతుంది అన్నాడు. సో 100% నిండడానికి 75 మినిట్స్ పడుతుంది. ఒక ట్యాంక్ని ఒక పైపు 60 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. అంటే 60 మినిట్స్లో నిండాల్సిన ట్యాంక్కి 75 మినిట్స్లో నిండుతుంది. ఎందుకంటే లీకేజ్ వల్ల. ఈ రెండింటి ఎల్సిఎం 60 75. ఈ రెండింటి కామన్ ఫ్యాక్టర్ 15 5 60 × 5 300. అంటే ట్యాంక్ కెపాసిటీ 300 పార్ట్స్. ఇది 300 లీటర్స్ అనుకుంటున్నాం. 60తో డివైడ్ చేస్తే 5, 75తో డివైడ్ చేస్తే 4. అంటే పైపు నుంచి 5 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. కానీ 5 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది పైపు నుంచేమో. కానీ ట్యాంకులనేమో 4 లీటర్స్ వాటరే లోనికి, ట్యాంకులో స్టోర్ అవడమేమో 4 లీటర్స్ స్టోర్ అవుతుంది. అంటే ఆ 1 లీటర్ ఏమవుతుందంటే ఆ 1 లీటర్ వాటర్ ఏమైపోతుందంటే అంటే లీక్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. లీక్ నుంచి 1 మినిట్కి 1 లీటర్ వాటర్ బయటికి వెళ్ళిపోతే టోటల్ ట్యాంక్ కెపాసిటీ 300 లీటర్స్ అనుకున్నాం మనం. అంటే 300 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి ఎన్ని మినిట్స్ పడుతుందంటే 300 మినిట్స్ పడుతుంది. దీన్ని అవర్లలోకి మార్చి కనుక 5 అవర్స్ పడుతుంది. అంటే 5 అవర్స్కి ట్యాంక్ వచ్చేసి ఎంప్టీ అవుతుంది లీకేజ్ వల్ల. ఆ లీకేజ్ నుంచి 1 అవర్కి 60 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. క్వశ్చన్లు ఇచ్చాడు. 1 అవర్కి 60 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతే 5 అవర్స్కి ఎన్ని లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతుందంటే 300 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే ట్యాంక్ కెపాసిటీ 300 లీటర్స్. ఇది క్వాంటిటీ 1. నెక్స్ట్ క్వాంటిటీ 2 ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్లో 250 లీటర్స్ ఇచ్చాడు. సో ఈ రెండింటికి రిలేషన్ క్వాంటిటీ 1 గ్రేటర్ దాన్ క్వాంటిటీ 2. ఇది ఆన్సర్. నెక్స్ట్ దీంట్లో 16th ప్రాబ్లం గోవర్ చేద్దాం. లీకేజ్ మీద 16th ప్రాబ్లం. లీకేజ్లో ఇది 4th ప్రాబ్లం. ఇది లీకేజ్ మోడల్ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం ఎల్ఐసి ఏఏఓ ప్రిలిమ్స్ 2019కి వచ్చింది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఆర్ఎస్ అగర్వాల్ ఉంది. సో నెంబర్స్ మార్చాడు ఊరికంతే. సేమ్ ప్రాబ్లం ఆర్ఎస్ అగర్వాల్ ఉంది, నెంబర్ చేంజ్ అయింది. సో ఈ ప్రాబ్లం చేద్దాం. 2 pipes A and B can fill a cistern in 15 hours and 12 hours respectively. Both pipes are opened simultaneously. Due to a leakage in cistern, it takes 20 minutes extra to fill it up. Find the time taken by the leakage to empty the full cistern alone. ఇది క్వశ్చన్ ఏంటంటే ఏబి అనే 2 పైప్స్ ఉన్నాయి. ఈ 2 పైప్స్ ఒక ట్యాంక్ని 15 అవర్స్కి 12 అవర్స్కి ఫిల్ చేస్తాయి. దీనికి ఒక లీకేజ్ ఉండడం వల్ల
ఏం జరుగుతుందంటే కనుక బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ. 2 పైప్స్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేస్తే లీకేజీ ఉండడం వల్ల, అంటే 2 పైప్స్ ఓపెన్ చేసినప్పుడు లీకేజీ ఉండడం వల్ల ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా టైం తీసుకుంది. 20 మినిట్స్ ఎక్స్ట్రా టైం తీసుకుంది బికాజ్ ఆఫ్ లీకేజ్. అయితే లీకేజ్ అలోన్ ఫుల్ ట్యాంక్ని ఎన్ని అవర్స్కి ఎంప్టీ చేస్తుంది? ఇది క్వశ్చన్. ఇంకోసారి క్వశ్చన్ ఇద్దాం. ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఇది ఒక వాటర్ ట్యాంక్. ఈ వాటర్ ట్యాంక్కి ఒక పైప్ పెట్టినాం, పైప్ ఏ. ఈ పైప్ అయితే ఈ వాటర్ ట్యాంక్ని ఫుల్ ట్యాంక్ చేయాలంటే 15 అవర్స్ టైం తీసుకుంటుంది. ఇంకొక పైప్ బి అనే పైపు అరేంజ్ చేసాం అనుకోండి సేమ్ ట్యాంక్కి. బి అనే పైపు సేమ్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 12 అవర్స్ టైం తీసుకుంటుంది. 12 అవర్స్ టైం తీసుకుంటుంది. ఈ 2 పైప్స్ ఓపెన్ చేస్తే ట్యాంక్ ఎన్ని అవర్స్కి నిండుతుందో చూద్దాం. 2 పైప్స్ ఓపెన్ చేసినప్పుడు ఏ ప్లస్ బి XY బై X ప్లస్ వై అంటే 15 × 12 బై 17 27, 3 4 3 9 3 5 3 3, 20 బై 3 3 6 18, 2/3 అంటే 6 అవర్స్ 40 మినిట్స్ టైం పడుతుంది. ఈ 2 పైప్స్ ఓపెన్ చేస్తే ట్యాంక్ నిండడానికి 6 అవర్స్ 40 మినిట్స్ టైం పడుతుంది. ఏది లీకేజ్ లేకుండా. ట్యాంకీకి లీకేజ్ లేకపోతే ఈ 2 పైప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే ట్యాంకీ 6 అవర్స్ 40 మినిట్స్కి నిండుతుంది. పైపు ఏ ఒక్కటి ఆన్ చేస్తే ట్యాంక్ని పైపు ఏ ఒక్కటి 15 అవర్స్కి నింపుతుంది. పైపు బి అలోన్ అయితే సేమ్ ట్యాంక్ని 12 అవర్స్కి ఫిల్ చేస్తుంది. ఈ 2 పైప్స్ ఒకేసారి ఆన్ చేస్తే ట్యాంక్కి 6 అవర్స్ 40 మినిట్స్కి నిండుతుంది. కానీ 6 అవర్స్ 40 మినిట్స్కి నిండాల్సిన ట్యాంక్కి లీకేజ్ వల్ల, దీనికి ఒక చిన్న లీకేజ్ ఉండడం వల్ల ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా టైం తీసుకుంది. అంటే 6 అవర్స్ 40 మినిట్స్లో నిండాల్సిన ట్యాంక్కి 7 అవర్స్కి నిండుతుంది. 20 మినిట్స్ ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. ఎందుకు? ఒక లీకేజ్ ఉండడం వల్ల. అయితే ఈ ఫుల్ ట్యాంక్ని లీకేజ్ అలోన్ ఎన్ని అవర్స్కి ఎంప్టీ చేస్తుంది? ఇది క్వశ్చను. ఇది 6 2/3 అంటే 20/3. ఇది 7 అవర్స్. 27 ఎల్సిఎం తీసుకుంటే కనుక 140. ట్యాంక్ కెపాసిటీ 140 లీటర్స్ అనుకుందాం. 15తో డివైడ్ చేస్తే కనుక 15 కాదు, 2 పైప్స్ కదా. సరే ప్రాబ్లం చేద్దాం ఒకసారి. 2 పైప్స్ ఒకేసారి ఆన్ చేస్తే ట్యాంక్కి ఎన్ని అవర్స్కి నిండుతుంది అంటే 20/3 అవర్స్కి ట్యాంక్ నిండుతుంది. 20/3 అవర్స్కి ట్యాంక్ నిండుతుంది. అంటే 6 అవర్స్ 40 మినిట్స్కి ట్యాంక్ నిండుతుంది 2 పైప్స్ ఆన్ చేస్తే. కానీ లీకేజ్ ఉండటం వల్ల, అంటే ఫస్ట్ పైప్ ఓపెన్లో ఉంటుంది, సెకండ్ పైప్ ఓపెన్లో ఉంటుంది, లీకేజ్ కూడా ఓపెన్లో ఉంటుంది. అంటే 3 పైప్స్ అనుకోండి, లీకేజ్తో కూడా అవుట్లెట్ పైప్తో అనుకోండి. 3 పైప్స్ ఆన్లో ఉంటే 6 అవర్స్ 40 మినిట్స్లో నిండాల్సిన ట్యాంక్కి 20 మినిట్స్ ఎక్స్ట్రా టైం తీసుకొని 7 అవర్స్కి నిండుతుంది. 7 అవర్స్కి నిండుతుంది. ఈ 27 ఎల్సిఎం 140. ఈ 140ని 20/3తో డివైడ్ చేస్తే, 20తో డివైడ్ చేస్తే 7, 7 × 3 21, 7తో డివైడ్ చేస్తే కనుక 20. అంటే ఈ 2 పైప్స్ నుంచి 1 అవర్కు 21 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. ఈ 2 పైప్స్ నుంచి 1 అవర్కి 21 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. కానీ ట్యాంకులనేమో 20 లీటర్స్ వాటరే స్టోర్ అవుతుంది. అంటే ఆ 1 లీటర్ వాటర్ ఏమవుతుందంటే లీక్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. లీక్ నుంచి 1 అవర్కు 1 లీటర్ వాటర్ బయటికి వెళ్ళిపోతే టోటల్ 140 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి ఎన్ని అవర్స్ పడుతుందంటే 140 అవర్స్ పడుతుంది. అంటే లీక్ ట్యాంక్ని 140 అవర్స్కి ఎంప్టీ చేస్తుందని. ఇది ఆన్సర్ 140. సరే, పైపు ఏ పైపు బి రెండు కలిస్తే 1 అవర్కి 2 పైప్స్ నుంచి 21 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. పైపు ఏ పైపు బి ప్లస్ లీక్ కూడా ఆన్లో ఉంటే ట్యాంకులోకి 20 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. అంటే 1 లీటర్ వాటర్ ఏమవుతుందంటే లీక్ నుంచి వెళ్ళిపోతుంది. లీక్ నుంచి 1 అవర్కు 1 లీటర్ వాటర్ వెళ్ళిపోతే టోటల్ ట్యాంక్ ఎంప్టీ అవ్వడానికి, అంటే టోటల్ ట్యాంక్కి 140 లీటర్స్ ఎంప్టీ అవ్వడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 140 అవర్స్ పడుతుంది. అంటే లీక్ వచ్చేసి ట్యాంక్ని 140 అవర్స్కి ఎంప్టీ వస్తుంది. ఆన్సర్ 140 అవర్స్. నెక్స్ట్ పార్ట్ 8 ఉంటుంది. ఈ పార్ట్ 7 ఇంపార్టెంట్. లీకేజ్ మోడల్స్ ఒక 4 ప్రాబ్లమ్స్ వేసాం. సో ఈ మోడల్ ఇంపార్టెంట్, లీకేజ్ మోడల్ ఇంపార్టెంట్.
ఓకే, నెక్స్ట్ పార్ట్ 8 చేద్దాం.